బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇద్దరు లోక్సభ అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ కీలక సమావేశం జరుగుతుంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వరంగల్ నుంచి కడియం కావ్య, మల్కాజ్గిరి నుంచి కాసాని వీరేశం, నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి పోచారం భాస్కర్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు లోక్సభ అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ లో కేసీఆర్ కీలక సమావేశం జరుగుతుంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వరంగల్ నుంచి కడియం కావ్య, మల్కాజ్గిరి నుంచి కాసాని వీరేశం, నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి పోచారం భాస్కర్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చెప్పండి, ఇద్దరు లోక్సభ అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు కరీంనగర్ అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు తెలంగాణ భవన్లో కేసీఆర్. అయితే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం, ఏ విధంగా ఎన్నికల్లోకి వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో ఏ అంశాలని ప్రధానంగా లేవనెత్తాలి, ఏ అంశాలతో ఏ ఎజెండాతో జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒకవైపు ఏమో బీజేపీ దూసుకురావడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండి ఈ ఎన్నికలని ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఫైట్ కాంగ్రెస్ బిట్వీన్ బీజేపీగా మారేటువంటి సంకేతాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఫైట్లో ఉండి గెలవడానికి ఏ అంశాలని, ఏ అస్త్రాలని ఎంచుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ఈ రోజు నుంచి సమీక్షా సమావేశాలని పార్టీ నేతలతో నిర్వహిస్తూ ఉన్నారు కేసీఆర్. అందులో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం కొనసాగుతుంది. అయితే ఆ సమావేశంలో మనకున్నటువంటి సమాచారం మేరకు, అయితే అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇద్దరు విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇద్దరు అభ్యర్థుల విషయంలో ఇంతకుముందు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలని, సన్నాహక సమావేశాలని తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి సందర్భంలోనే కేటీఆర్ ఈ విషయాలపైన ఒక క్లారిటీ ఇచ్చేశారు. అప్పుడే
కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరును ఖరారు చేశారు. అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ విషయంలో మాత్రము అభ్యర్థి విషయంలో మాత్రము పెండింగ్లో పెట్టారు. ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో కేసీఆర్ స్వయంగా ఇద్దరు అభ్యర్థుల పేరును అయితే దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పేరుని, అదేవిధంగా పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి పేరుని ఖరారు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. నిజానికి పెద్దపల్లి ఎంపీగా ప్రస్తుతము వెంకటేష్ నేతకాని వెంకటేష్ ఉన్నారు. అయితే ఆయన ఇటీవల కాలంలోనే పార్టీ మారారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన పార్టీలో ఉంటే ఆయనకే మరోమారు టికెట్ ఇవ్వాలని చెప్పి భావించింది. కానీ పార్టీ మారినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్ పేరును ఖరారు చేసేశారు కేసీఆర్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 టికెట్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇక మిగతా స్థానాల విషయంలో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి, అనిశ్చితి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. గతానికి భిన్నంగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడింది. ఇంతకుముందు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలనే అభ్యర్థులుగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పక్షాన విముఖతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాము పోటీ చేయలేమని చెప్పి తేల్చి చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఆల్టర్నేట్గా అభ్యర్థులను వెతుక్కోవాల్సినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి ఏర్పడుతుంది. సో అందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే చేవెళ్ల నియోజకవర్గానికి చెందినటువంటి నేతలతో, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ పరిస్థితి సమావేశం కావడానికి ప్రధాన రీజన్ ఏంటంటే ఇంతకుముందు జరిగినటువంటి నియోజకవర్గాల వారి సమీక్షా సమావేశంలోనే చేవెళ్ల అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరును ఖరారు చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆయన ఇటీవలి కాలంలో అక్కడ పోటీ చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తూ ఉంది. స్వయంగా పార్టీ అధినేత కలిసి ఆయన తాను పోటీ చేయాలని చెప్పి తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ మరో అభ్యర్థిని ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేటువంటి దానిపైన మాట్లాడడం కోసం కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని నేతలతో సమావేశమయ్యారు. సో అక్కడ కొంతమంది ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి లాంటి నేతల్ని కూడా పోటీ చేయాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తూ ఉంది. కానీ అలాంటి నేతలు కూడా ఈ పోటీ చేయడానికి సుముఖతను వ్యక్తం చేయలేదనేటువంటిది సమాచారం అంతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతము చేవెళ్ల నియోజకవర్గానికి కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు కాసాని వీరేశం పేరును బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆయన కాసాని వీరేశము తెలుగుదేశం పార్టీ నుంచి పరిగి నియోజకవర్గంలో పనిచేసుకున్నారు. అంతేకాకుండా చేవెళ్ల నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కూడా ఎక్కువగా ఉంటుంది. అందులో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. నిజానికి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉంటే కొంత పోటీ బాగుంటుంది అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ కాసాని జ్ఞానేశ్వర్కి కొంత ఆరోగ్య రీత్యా కొంత సానుకూలంగా లేనటువంటి నేపథ్యంలో ఆయన కుమారుడు కాసాని వీరేశం పేరును కాసాని జ్ఞానేశ్వర్ సూచిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీల్లో బలమైనటువంటి సామాజిక వర్గం, అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు కాసాని వీరేశ్వర్ని నిలబెడితే ఎట్లా ఉంటుంది అనేటువంటి దానిపైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తర్జనా భర్జన పడుతుంది. సో ఆయన పేరును అయితే ప్రస్తుతం పరిశీలన చేస్తూ ఉంది. సో ఇక ప్రస్తుతం ఇంకా బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో కేసీఆర్ సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. సో అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసేశారు. ఇక మిగిలిన రేపు 10న నిర్వహించబోయేటువంటి కరీంనగర్ సభ పైన కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా జన సమీకరణ చేయాలి, ఎంతమందిని తరలించాలి నియోజకవర్గాల వారిగా అనేటువంటి దానిపైన, అంతేకాకుండా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ అంశాలతో, ఏ అస్త్రాలతో ముందుకు వెళ్ళాలి, ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళాలి, దేన్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రధానంగా ఈసారి అయితే నదీ జలాల పరిరక్షణ అంశాన్ని బలంగా తీసుకువెళ్లాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయని వాటిని ఎత్తి చూపుతూ వెళ్తూనే మరోవైపు నదీ జలాల పరిరక్షణ మీద పోరాటం చేయాలి, ఈ అంశాన్ని ప్రధానంగా జనాల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. సో ఈ విషయం పైన కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇక ప్రధానంగా కొంత ఈసారి అయితే టికెట్ల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ యువరక్తానికే, ఒకవైపు సిట్టింగ్ ఎంపీలు పార్టీని మారుతూ ఉండడము, కొంతమంది పోటీ చేయడానికి నిరాసక్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి అయితే యువ నాయకత్వానికి రంగంలోకి దించాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఖరారు కూడా దాదాపుగా నిర్ణయానికి వచ్చి జాబితాను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఈసారి యువరక్తానికి యువ నాయకత్వానికి ఎక్కువ టికెట్లు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో భాగంగా వరంగల్ టికెట్ ఏమో కడియం కావ్యకు ఇచ్చేటువంటి ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినట్లుగా చేవెళ్ల నియోజకవర్గం లేదా మల్కాజిగిరి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి
కాసాని వీరేశాన్ని ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి కూడా తలసాని సాయి కిరణ్నే బరిలోకి దించాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కొంత మొన్నటి వరకు కూడా పోటీకి ఆసక్తి చూపినటువంటి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి కొంత ఇప్పుడు పోటీకి నిరాసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. నిజానికి వారు కనుక అంగీకరించినట్లయితే ఆయన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి నియోజకవర్గంలో దింపి కాసాని వీరేశంను చేవెళ్ల నియోజకవర్గం నుంచి దింపాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా ఇక నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఏమో గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని బరిలో దించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. సో మొత్తానికి యువ నాయకత్వాన్ని ఈసారి రంగంలోకి దింపాలి అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ కొంత టికెట్ల విషయంలో కసరత్తు చేస్తూ ఉన్నారు. వీటి విషయంలో కూడా 1-2 రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారికంగా కూడా 1-2 రోజుల్లోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు నుంచి ఇక కేసీఆర్ పూర్తి స్థాయిలో పార్టీ సమీక్ష సమావేశాలని సన్నాహక సమావేశాలను నిర్వహించబోతా ఉన్నారు. ఈ రోజు కరీంనగర్ పెద్దపల్లి నియోజకవర్గాలు, రేపేమో ఖమ్మం, అదేవిధంగా మహబూబాద్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. ఏ రోజు జరిగేటువంటి సమీక్ష సమావేశాల్లో ఆ రోజు ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని అధికారికంగా ఫైనల్ చేసి ఖరారు చేసి ప్రకటించడానికి కోసం కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ మేరకే ఆలోచనతోటే ఈ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఈ సమావేశము ఇంకా కంటిన్యూ అవుతుంది. మరో గంట పాటు కూడా ఈ 2 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో సమావేశం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. నరసింహరావు, మీరు చెప్తున్నారు సీనియర్లు కొంతమంది పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, అందుకనే యువతకి పెద్దపీట వేస్తున్నారని అంటున్నారు. సీనియర్లు ఎందుకని పోటీ చేయడానికి సిద్ధంగా లేరు? ఓడిపోతా అని భయంతోనే పోటీ చేయడానికి సిద్ధంగా లేరా, లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా. నిజానికి బీఆర్ఎస్ పార్టీలో ఇదైతే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితే. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడేమో పెద్ద ఎత్తున పోటీలు పడ్డారు, తాము పోటీ చేస్తాం, తాము పోటీ చేస్తామనేటువంటిది. కానీ మొన్న అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. సో చాలా నియోజకవర్గాల పరిధిలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా చూస్తే ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలని చూస్తే కేవలం ఒక మెదక్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 3 నియోజకవర్గాలతో పాటుగా ఒక చేవెళ్ల నియోజకవర్గం, ఈ 4 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో మాత్రమే కొంత మెరుగైనటువంటి ఫలితాలని అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సాధించింది. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తాము పోటీ చేస్తే గెలుస్తామో లేదో అనేటువంటి ఒక ఆందోళన బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తూ ఉంది. అందుకే పోటీ చేయడానికి విముఖతను వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికలు అనేటువంటివి చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గెలిచే చోట ఖర్చు చేయడానికి ఎవరైనా ముందుకు వెళ్ళొచ్చు, కానీ అనవసరంగా ఓడిపోయే చోట ఎందుకు ఖర్చు చేయడము అనేటువంటి కొంత భయాందోళనకు బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు ఈ 3 స్థానాలకు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం, మెదక్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 6కి 6 గెలిచారు అసెంబ్లీ స్థానాల్ని. ఒక మెదక్ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో ఈ నేపథ్యంలో మెదక్కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇటు మల్కాజ్గిరిలో దాదాపుగా అన్ని స్థానాలు గెలుచుకున్నారు, అక్కడ డిమాండ్ ఏర్పడింది. సికింద్రాబాద్కు కూడా కొంత మేరకు టికెట్ ఆశిస్తున్నటువంటి సంఖ్య ఎక్కువగా ఉంది. మిగిలిన చోట్ల మాత్రము అసలు పోటీ చేస్తే గెలవలేమేమో అనేటువంటి ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది. అందుకే చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సుముఖంగా లేరు. అయితే కొన్ని మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నా కానీ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చేవెళ్లలో 4 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కొంత మెరుగైనటువంటి ఫలితమే వచ్చింది. అయినప్పటికీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డిని ఫైనల్ కూడా చేసినప్పటికీ ఆయన మాత్రమే ఇప్పుడు పోటీ చేయడానికి తటపటాయిస్తూ ఉన్నారు. పోటీ చేయడానికి ఆయన కొంత సుముఖతను వ్యక్తం చేయడం లేదని తెలుస్తుంది. అందుకు ప్రధానమైనటువంటి కారణం గెలుస్తామో లేదా అనేటువంటి ఆందోళనే అనేటువంటిది మనకు పార్టీ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ అధినాయకత్వానికి కూడా సమాచారం ఇచ్చారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే తాను పోటీ చేయలేను, ఎవరికైనా ఉంటే చూడండి చెప్పి. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా సమావేశం నిర్వహించారు ఆ పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో. అందులో కూడా చాలా మంది నేతలు తాండూరు నుంచి మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డిని పోటీ చేస్తారనేటువంటి మాట అడిగితే తాను పోటీ చేయనని తాను బల్లగుద్ది ఓపెన్గానే చెప్పేశారు. సో ఈ విధంగా ఎవరు కూడా పోటీ చేయడానికి కొంత సుముఖతను వ్యక్తం చేయడం లేదు. సో
ప్రధానమైనటువంటి కారణం అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఓడిపోతామనేటువంటి భయమే. సో ఇటు డబ్బులు పోతాయి, ఇటు గెలిచేటువంటి స్థానంలో ఖర్చు పెడితే ఓకే, కానీ గెలవనేటువంటి స్థానంలో ఖర్చు, ఇటు డబ్బులు పోతాయి, ఇటు ఓడిపోతాము, అనవసరంగా రేపు రాబోయేటువంటి పొలిటికల్ కెరీర్ మీద కూడా దెబ్బ పడుతుంది అనేటువంటి ఆలోచనతో ఇటు కొత్తగా పోటీ చేయడానికి చాలామంది విముఖతను చూపుతున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి సిట్టింగులు కూడా తాము గౌరవంగా తప్పుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఓడిపోదామనేటువంటి భయంతో చాలామంది నేతలు పోటీ చేయడానికి ముందుకు రావడం లేదనేటువంటిది మనకు ఈ పరిణామాలను బట్టి చూస్తే అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ యువ నాయకత్వాన్ని రంగంలోకి దింపాలి, ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎలక్షన్లోకి అయినా కానీ వారు ఎస్టాబ్లిష్ అయిపోతారు నియోజకవర్గంలో అనేటువంటి ఆలోచనతో యువ రక్తాన్ని బరిలోకి దింపేందుకోసము వారి పేర్లను పరిశీలిస్తూ దాదాపుగా ఫైనల్ కూడా చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.